హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. ఓ మంచి పని చేసినప్పుడు పొగిడే అర్హత లేనోళ్ళు తిట్టే అర్హత కూడా వాళ్ళకుండదు. బయట వాళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా సరే. మన ఇంట్లోనే చూసుకుందాం మనం ఏదైనా వంట చేశామనుకోండి, బాగున్నప్పుడు కామ్‌గా తినేస్తారు కదా! అదే బాలేదనుకోండి, అప్పుడు ఆళ్ళ మూడ్ కూడా బాలేదనుకోండి, అప్పుడు తిడతారు. అప్పుడేమనిపిస్తది మనకి? బాగున్నప్పుడు బాగుందని చెప్పడానికి నోట్లో ముత్యాలు రాలిపోతాయి. బాలేదు అని చెప్పడానికి గమ్మున చెప్పేస్తారు. ఆఖరికి మనం చిన్నప్పుడు కూడా అమ్మ వంట చేసిందనుకోండి, అంత పని చేసుకుని గబగబా వంట చేసి పెట్టిందనుకోండి, అమ్మ ఇది ఇలా ఉంది, ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైందని 100 వంకలు పెట్టి తింటాం కదా! అదే మనకి పెళ్ళయ్యి, పిల్లలు పుట్టి వాళ్ళు అలా అంటే మనకెంత బాధొస్తది. కానీ నేనెప్పుడు వంకలు పెట్టే తినేదాన్నండి. మా అమ్మని ఏడిపిచ్చే తినేదాన్ని. మా అమ్మ పనంతా అయిపోయాక కాసేపు టీవీ కాడ కూర్చుంటే, "అమ్మ ఇప్పటిదాకా పని చేశాను" అన్నదనుకోండి, "అదేంటమ్మా ఇప్పటిదాకా కూర్చునే కదా ఉన్నావని" ఎటకారంగా చేసేదాన్ని. అదే ఇప్పుడు మన దాకా వచ్చేసరికి అప్పుడు అమ్మ గుర్తొస్తది కదా! పిల్లలకి ముందు భోజనం పెట్టే ముందు క్యారెట్టు, కొంచెం బీట్రూటు, కీరదోస ఇవి కొన్ని చిన్న చిన్న ముక్కలు కోసి పెడితే మనం ఇలా పెట్టడం వల్ల మనం ముందు తినే మసాలా ఫుడ్‌ని అది కంట్రోల్ చేసి గ్యాస్ట్రిక్ ఇవి రాకుండా చేస్తదండి. ఆ కూర తినే ముందు ఇవన్నీ తిన్నారనుకోండి, అందులో కారం గానీ, ఏమైనా మసాలా ఉన్నా ఫస్ట్ మనం ఇది తినేస్తున్నాం కదా పచ్చివి, ఆ కారాన్ని బాగా కంట్రోల్ చేస్తది. పిల్లలు అన్నం తినేటప్పుడు ఓ 2, 3 చుక్కలు నిమ్మరసం పిండారనుకోండి, వాళ్ళకి బాగా ఐరన్ వస్తది. తిన్నింది కూడా బాగా వంట పడతది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మనకి ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లో మనకన్నీ పాటించకపోయినా కొన్ని పాటిస్తే చాలండి. ముఖ్యంగా మన ఆడపిల్లల్ని మాత్రం ముందు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు 11 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి పెద్దోళ్ళైపోతే వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడతామో మనకే తెలుసు. మనం భరిస్తున్నాం కాబట్టి. ఆ పరిస్థితి వాళ్ళకి రానివ్వకూడదు అంత తొందరగా. ఈ లేస్ ప్యాకెట్లు, కురుకురేలు, కూల్ డ్రింక్సు, జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఆపేసి ఐరన్ ఫుడ్డు, రాగులు, జొన్నలు ఇవన్నీ కొంచెం కొంచెంగానే ఎక్కువగా తినమన్నా వాళ్ళు తినరు. ఇవి అలవాటైపోయి. స్వీట్ రూపంగానో, వాళ్ళకి నచ్చే రీతిలోనో చేస్తే మనకే మంచిది కదా! మెయిన్‌గా ఈ లిప్‌స్టిక్సు, మేకప్ కిట్లు ఇవన్నీ కూడా కొంచెం దూరంగా పెట్టండి పిల్లలకి. ఇప్పుడు పిల్లలందరూ ఇంకా అలాగే చేస్తున్నారు. ఏమిటో అర్థం కావట్లేదు. ఒకళ్ళని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. మన పిల్లల ఆరోగ్యం, మన ఆరోగ్యం అనుకుండి మనమే జాగ్రత్తలు తీసుకోవాలండి. నా మాటలు, నా వీడియో, నేను చేసే వంట నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి.